ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం, వనక్కం. ఈరోజు మన ఛానల్లో కొత్త వెరైటీ ఏం చేద్దామంటే మిరపకాయ బజ్జీ అండి. ఇదిగోండి, ఇక్కడ సోమవారం సంత పెడతారన్నాను కదా, సంతలో నాకు మిరపకాయలు కనిపించినాయి, తీసుకుని వచ్చేసాను. సో మన ఛానల్లో ఈరోజు బజ్జీ చేద్దాం అనుకున్నాను. ఇవి కనిపించగానే తీసుకొచ్చి బజ్జీ చేద్దాం అనుకున్నాను. సో అందుకే ఈరోజు మనం మిరపకాయతో బజ్జీ చేద్దామండి. మరి అంతకంటే ముందుగా మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రీవియస్గా ఉన్న అంటే పాత వీడియోలని ఒక్కసారి చూడండి. అవి కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకోకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోయి బజ్జీ ఏ రకంగా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మీరు కానీ నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా చేస్తే అచ్చంగా మన రోడ్ సైడ్ బండి మీద దొరుకుతాయి కదండి, ఆ బజ్జీ లాగే వస్తుందండి. సో అది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. శనగపిండి తీసుకోవాలండి, జల్లించుకోవాలి. మనం బజ్జీ వేసుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా మనం వంటలో వేసుకుంటాం కదా, అదండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. జల్లించుకుందాం. 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుందామండి, వరిపిండి. దీనివల్ల మంచి క్రంచీనెస్ వస్తుంది మనకి. అలాగే కొంచెం వామ్ తీసుకున్నానండి. ఈ వామ్ని ఒకసారి నలుపుకుందామండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా నలుపుకుని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని మనం వాటర్ పోసుకుని కలుపుకుందామండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, పిండి ఈ విధంగా ఉండాలండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి, ఒక 1/2 టీ స్పూన్ వామ్ అండి, 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ అండి, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అండి. వీటి పదార్థాలన్నింటినీ కచ్చాపచ్చాగా రోలు ఉంటే రోట్లో దంచుకోండి, లేకపోతే మిక్సీకి వేసి బరగ్గా పట్టించుకోండి. ఇవి వచ్చేసి బజ్జీ మిరపకాయలండి. వీటిని ఇలా మధ్యలోకి చీల్చుకోవాలండి. ఇవి అంత కారం ఉండవండి. చూడండి, ఇలా దీంట్లో విత్తనాలు కూడా లేవు, గింజలు కూడా లేవండి. చూడండి, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, వాము, జీలకర్ర, ధనియాల పొడి, సాల్ట్ వేసుకుని ఆ పౌడర్ని దీనిలో కొంచెం పెట్టుకోవాలండి. ఇలా కూర్చుకోవాలి. కొంచెం లైట్గా కూర్చుకోవాలండి. చూడండి, ఈ విధంగా అన్ని మిరపకాయల్లో మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలండి. అన్ని మిరపకాయలని ఇలా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడి చేసుకోవాలండి.
మిరపకాయని మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ మిరపకాయని తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిలో ఇలా డిప్ చేయాలండి. మనం బాండీలో వేసుకున్నటువంటి నూనె బాగా హై హీట్ చేసుకోకూడదండి. అలా చేసుకుంటే మన బజ్జీలు నూనెలో వేసుకున్నప్పుడు మన బజ్జీ నుంచి పిండి విడిపోయే ప్రమాదం ఉందండి. పచ్చిమిరపకాయ నుంచి మనం ఆయిల్ మట్టికి లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. బాగా హై హీట్లో మట్టికి వేసుకోకూడదు. వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి బజ్జీని. అలానే బాగా లో హీట్లో కూడా ఉండకూడదండి. ఆయిల్ మట్టికి ఎప్పుడూ సరిపడినంత మీడియం హీట్లోనే ఉంచుకోవాలండి. అలాగే రెండో బజ్జీ కూడా మనం ఇప్పుడు వేసుకుందామండి. ఈ బజ్జీలు బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అట్లానే మాడ పెట్టుకోవద్దండి. మంచి కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ రెండు వైపులా వేయించుకోవాలండి, వేపుకోవాలి మనం. బాగా మంచి కలర్ వచ్చినాయి కదండి, ఇంకా మనం తీసేసుకుని వేరే ప్లేట్లో వేసుకోవాలండి. ఇలా ఈ విధంగా వేయించుకోవండి. బాగా మాడ పెట్టుకోవద్దండి. బాగా వేయించుకుని అంత బాగోవు. అలాగే బాగా వేయించుకోకుండా తీసుకోవద్దండి, అవి తింటాకి పిండి పిండిగా ఉండి. అలాగే మిగతా బజ్జీలను కూడా మనం ఇదే విధంగా వేసుకోవాలండి. మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బజ్జీని ఇలా మధ్యలో కొంచెం కట్ చేసుకుందామండి. మనం స్టఫింగ్ పెట్టాం కదండి, అక్కడ ఆ ప్లేస్లో కొంచెం ఇలా వెడల్పు చేసుకుని కొంచెం ఆనియన్స్ వేసుకుందామండి. చాలా టేస్ట్ ఉంటుంది ఇలా తింటే. కట్ చేసినటువంటి ఉల్లిపాయలు పెట్టుకుందామండి. లైట్గా కొంచెం కారం వేసుకుందామండి పైన. కొంచెం లైట్గా నిమ్మకాయ పిండుదామండి పైన. పైన కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఇలా ఈ విధంగా మనకి రోడ్ సైడ్ దొరుకుతాయి కదండి, దానికన్నా మైమరిపిస్తుందండి బజ్జీ. అంత టేస్టీగా ఉంటుందండి. రుచికరమైన మన పచ్చిమిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వర్షం పడుతుంటే ఇలా తింటా ఉంటే చాలా హాయిగా ఉంటుంది. సో టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఏ విధంగా చెప్పానో మరి ఆ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరి నేను చేసే ప్రతి ఒక్క రెసిపీ మీ ఫోన్లోకి రావాలంటే మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు.